హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు కామన్ ఆడిన ప్రతి ఒక్కరూ కూడా పెద్ది అనే సినిమాకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మరథం పట్టారు భయ్య. అంటే ఓవర్సీస్ ఇక నెక్స్ట్ నార్త్లో సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అన్న కేవలం తెలుగులోనే దాదాపు 370 కోట్ల గ్రాస్ కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా ఎంత నెగటివిటీ చేసి హీరోని క్యారెక్టర్ మీద, సినిమా మీద ఇష్టానుసారంగా, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆ రివ్యూలు అనే పేరుతో సినిమాలో ఉన్న మంచి కంటెంట్‌ని బయటికి చెప్పకుండా కేవలం ఒక 5, 2, 3 నిమిషాల సీన్స్‌నే పట్టుకొని ఒక వుమెన్‌ని చాలా ఆబ్జెక్టిఫైయింగ్‌గా చూపించారు. అది ఇది ఏది పడితే అది రద్దు చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే జస్ట్ మీరిచ్చిన ఇలాంటి టాక్‌తోనే, ఒక మిక్స్డ్ టాక్‌తోనే ఈ రేంజ్ కలెక్షన్‌లు పడ్డాయంటే ఇక నెక్స్ట్ రాబోతున్న RC-17 ఆ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ అది ఊహించుకుంటేనే అంటే రామ్ చరణ్ అనే వ్యక్తికి ఇక పాజిటివ్ యునానిమస్ పాజిటివ్ టాక్ పడితే దేశం మొత్తం ఏ రేంజ్లో సెలబ్రేట్ చేస్తారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 4 రోజులకు వస్తున్న నేపథ్యంలో సో అసలు పెద్ద సినిమా ఏరియా వైజ్గా ఎంతెంత కొట్టింది అనే విషయాల్లోకి వెళ్తే ముఖ్యంగా నైజాం నుంచి మొదలు పెడితే నైజాంలో దాదాపు 65 కోట్లు కొట్టింది భయ్య. ఇక సీడెడ్, ఉత్తరాంధ్ర ఇవన్నీ మాట్లాడుకుంటే సీడెడ్లో సినిమా 25 కోట్లు. అన్నిటి మీద ఉత్తరాంధ్రలో అయితే మాత్రం సినిమా వేరే లెవెల్లో కలెక్షన్ కుమ్మింది భయ్య. ఉత్తరాంధ్రలో కొన్న ప్రతి ఒక్కరికి లాభాల పంటే దాదాపు 30 కోట్ల వరకు కొట్టింది. ఓన్లీ షేర్ మాట్లాడుతున్నాను భయ్య, గ్రాస్ గురించి కాదు. సో ఇక గుంటూరులో, ఇక కృష్ణా, నెల్లూరు ఇవన్నీ చూసుకుంటే గుంటూరులో దాదాపు 15 కోట్లు, కృష్ణాలో 11 కోట్లు, నెల్లూరులో 7 కోట్లు. అంటే ఆల్మోస్ట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 175 కోట్ల షేర్ కొట్టింది. ఇక సినిమా ఎంతకు అమ్ముడుపోయింది ఇవన్నీ విషయాల్లోకి వెళ్తే నెక్స్ట్ ఇక తెలుగు కాకుండా ఇక కర్ణాటక, తమిళనాడు ఓవర్సీస్లో ఈ సినిమా ఏ రేంజ్లో పెర్ఫామ్ చేసిందంటే కర్ణాటకలో ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. కర్ణాటకలో దాదాపు 19 కోట్ల వరకు కొట్టడం. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లోనే దాదాపు 60-65 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం 25 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇక నెక్స్ట్ తమిళనాడు, కేరళ రెండు కలిపి ఈ సినిమా కేవలం 3 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. అంటే కొన్ని సినిమాలకి చెప్తుంటాం కదా, అన్నీ కుదరవు భయ్య. అంటే అసలు పెద్ది అనే సినిమాతోనే చాలా పెద్ద షేక్ అవ్వబోతుంది ఇండస్ట్రీ మొత్తం అనేది ప్రతి ఒక్కరు విట్నెస్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత నార్త్లో అయితే చాలా దారుణంగా విపరీతమైన రివ్యూస్ రాశారు నార్త్లో. మరి అసలు మరి బాలీవుడ్ వాళ్ళు మరి దేనివల్ల మరి అది అదంతా ఏం తెలియదు కానీ సినిమా మాత్రం తెలుగు ఆడియన్స్ మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. రివ్యూస్తో సంబంధం లేకుండా ఇప్పటికీ కూడా అవర్లీ ట్రెండింగ్లో పెద్ద సినిమా ఉంది అంటే ఒక్కసారి ఊహించుకోండి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చేసిన హడావిడి ఎలాంటిదో. ఇక జనరేషన్ పరంగా చెప్పాలంటే చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి ముగ్ధులైపోయారు. కానీ ఇది చాలదు. రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్కి, రామ్ చరణ్ గారికి ఉన్న పొటెన్షియల్కి ఈ కలెక్షన్ సరిపోతాయా అంటే ఖచ్చితంగా సరిపోవు. ఖచ్చితంగా RC-17తో సుకుమార్ గారు, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా చాలా గట్టిగా సౌండ్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారి క్రేజ్ గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్తో నెల రోజుల పాటు నించున్న సినిమా నాకు తెలియలేదు భయ్య. ఈ రోజుల్లో సినిమా బాగాలేదు, యావరేజ్గా ఉందంటేనే ఎవడు దేకట్లేదు. అలాంటిది నెల రోజుల పాటు థియేటర్లో ఉండడం, అది కూడా ప్రతి సెంటర్లో కూడా కొన్న ప్రతి సెంటర్లో కూడా ఈ సినిమా ఆల్మోస్ట్ ప్రతి దగ్గర కూడా బ్రేక్ ఈవెన్ అయింది, ఒక ఓవర్సీస్ అదేవిధంగా నార్త్లో తప్ప. సో ఈ సినిమా టోటల్ థియేటికల్ బిజినెస్సే 220 కోట్లు. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 240 కోట్ల వరకు కలెక్ట్ చేయడం, అది కూడా 370 కోట్ల గ్రాస్తో. సో దీన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ డన్. సో ఇక నెక్స్ట్ రామ్ చరణ్ భయ్య అంటే చెప్తున్నా కదన్నా, ఒక విలన్ లేకుండా ఒక విలన్ని నరకడం కానీ, విలన్కి పంచ్ డైలాగ్ కానీ ఇలాంటి రొట్ట ఫార్మెట్లు ఏదీ లేకుండా డైరెక్టర్ని నమ్మి ఆ సిచ్యువేషన్సే ఒక విలన్స్గా చూపించారు చూసారా. అక్కడ మాత్రం రామ్ చరణ్ గారి గట్స్కి, బుచ్చిబాబు గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇంకా నటన పరంగా ఇలాంటి సినిమాలు కదా అవార్డులు ఇవ్వాలి. ఇక అవార్డుల విషయాలు ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా పెద్ది అనే సినిమా అవార్డు వినిన సినిమా. సో ఇంకా నెక్స్ట్ 2016 హాఫ్ ఇయర్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ రాబోతున్న సినిమాలు బట్టి అవార్డులు వస్తాయా రావా అనేది మనం డిసైడ్ అవుతుంది. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా మాత్రం అభిమానులకి ఓకే, కానీ ఒక కామన్ రామ్ చరణ్ గారి సినిమాలకి, రామ్ చరణ్ గారి యొక్క స్టామినా తెలిసిన వ్యక్తిగా నాకైతే మాత్రం
ఇది రామ్ చరణ్ గారి రేంజ్ కలెక్షన్ సినిమా కాదు. ఓకే. రామ్ చరణ్ గారు తప్ప ఈ సినిమాలో వేరే ఇంకా ఏ హీరోని ఇమాజిన్ చేసుకోలేము కూడా. సో, కానీ కలెక్షన్‌లే మాట్లాడతాయి ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే. నువ్వు సినిమాలో ఎంత పెద్ద పెర్ఫార్మ్ చేసినా, ఏం చేసినా సరే కలెక్షన్‌లనేవే ఒక సినిమాకు ఒక పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ గాని, కొన్న డిస్ట్రిబ్యూటర్ గాని లాభం వచ్చినప్పుడే అది బ్లాక్ బస్టర్ సినిమా. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే బ్రేక్ ఈవెన్‌తో పాటు ఉత్తరాంధ్ర కొన్ని ఏరియాల్లో ఈ సినిమా మాత్రం యునానిమస్‌గా బ్లాక్ బస్టర్. ఇక సినిమా ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అనే సంస్కృతికి కనీసం పెద్దితోనైనా ఫుల్ స్టాప్ పడిందని చూసుకోవచ్చు. ఎందుకంటే అన్న, ఈ రోజుల్లో ఒక సినిమా 2 వారాలు థియేటర్‌లో ఉంటేనే 500 కోట్ల పోస్టర్ పడిపోతుంది. అలాంటిది 'పెద్ది' అనే సినిమా నెల రోజులుగా థియేటర్‌లో ఉన్నా సరే, ప్రొడ్యూసర్లు ఎక్కడో కూడా ఫేక్ న్యూస్‌లు గాని, ఫేక్ కలెక్షన్‌లు గాని, ఫేక్ పోస్టర్‌లు కూడా ఏయనందుకు అటు ప్రొడ్యూసర్లు, ఇటు రామ్ చరణ్ గారు, ఇటు బుచ్చిబాబు గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. సో, నెక్స్ట్ 'RC-17'తో ఖచ్చితంగా రామ్ చరణ్ అసలు ఆ కథ గాని అవన్నీ అసలు దాని గురించి చదువుతుంటేనే వేరే లెవెల్‌లో ఉంది భయ్యా. నెక్స్ట్ 'RC-17' వీడియోలతో కలుద్దాం.